చైర్మన్ తోటి డైరెక్టర్లు పక్కన నిలబడుతుండండి. వ్యవసాయ సహకార సంఘ విశేష కమిటీ అధ్యక్షుడైన ఏపీ వంశీధర్ రెడ్డి అని నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని పాటిస్తూ అమ్మేసేసి ఇద్దరు నిలబెట్టారు. ఈరోజు ఇంత ఆనంద డోలికల మధ్య తలమంచి గుండాలపాలెం ఎల్లాయిపాలెం సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎల్లాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ మన్నారపు వెంకటేశ్వర, ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టుబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది రైతు సోదరులు ఉన్నారు. ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదండలుగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేదోడు వాదోడుగా మనల్ని వెన్నుని నడుపుతున్నారు ముందుకి. అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీల్లో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినవి అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి మీరు గౌరవం తీసుకురావాలే కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెద్దలం చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవం, ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇక్కడ ఈరోజు మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో మనకి రైతన్నలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ, ఈరోజు చాలా దగ్గరగా ఈ ప్రాథమిక సహకార సంఘాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కానీ ఇంత ఆనందంగా మీరందరూ మీ నాయకుల కోసం ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సంతోషపెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరోసారి కలిసి కట్టుగా ఉండాలని మన
కొవ్వూరు నియోజకవర్గానికి వెన్ను కావాలని నాయకులందరూ కూడా మీకందరికీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.